గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. జైలులో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరగనుంది. అయితే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెడ్తో పాటు ఇంటి నుంచి భోజన వసతి కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో వల్లభనేని వంశీ కోరారు. అయితే సబ్ జైల్లో వంశీకి ఏ ఇబ్బందులున్నాయి, ఏ సదుపాయాలు కావాలో లేఖ తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. వంశీ పిటిషన్పై ఇవాళ ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో పాటు వల్లభనేని వంశీని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కూడా నేడు కోర్టులో విచారణ జరగనుంది. రైట్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే జైల్లో వసతులకు సంబంధించి వంశీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెడ్ అండ్ ఇంటి నుంచి భోజనం కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. జోస్న ఈరోజు వల్లభనేని వంశీ కేసులో వంశీ కోర్టుని పిటిషన్ వేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే తనకు జైల్లో కొన్ని సదుపాయాలు అవసరము, తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తనకి మంచి బెడ్ కావాలి, అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి ఆహారం పంపించాలి, లేదంటే గ్యాస్ట్రో సమస్యలతో ఇబ్బంది పెడుతున్నాను, అదేవిధంగా వెన్నుపూస నొప్పితో కూడా బాగా ఇబ్బంది పడుతున్నాను, కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ సదుపాయాలు కల్పించాలని కోర్టుని ఆశ్రయించారు. అయితే కోర్టులో వేసిన పిటిషన్కి పూర్తిగా అసలు కోర్టు నుంచి జైల్లో ఏమేమి సదుపాయాలు కావాలి, అవి ఏంటి, వాటి వివరాలను పూర్తిగా ఈరోజు కోర్టు వల్లభనేని వంశీ ఫిర్యాదుతో సమర్పించమని తెలియజేసింది. అయితే ఈరోజు ఆ కేసులో విచారణ కొనసాగుతుంది. దీంతోపాటు ఏదైతే పోలీసులు కోర్టుకు పిటిషన్ వేశారో వంశీని 14 రోజులు కస్టడీకి ఇవ్వాలి, 10 రోజులు కస్టడీకి ఇవ్వాలనేసి ఆ పిటిషన్కి సంబంధించి కూడా వంశీ తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా పోలీసులకి అందించాను, పూర్తిగా నా దగ్గర ఏమీ సమాచారం లేదు, అదేవిధంగా తన ఇంటి CCTV ఫుటేజీలతో పాటు తన మొబైల్ కూడా పూర్తిగా వంశీకి తనకు సంబంధించిన మొబైల్స్ కూడా ఖచ్చితంగా పోలీసులు సేకరించుకున్నారు. కాబట్టి పూర్తిగా తన దగ్గర సమాచారాన్ని అంతా పోలీసులకు అప్పగిపినాక తనకు 10 రోజులు కస్టడీకి అవసరం ఏం లేదు, తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందజేశాననేసి వివరణ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. అయితే పోలీసులు కస్టడీకి 10 రోజులు కస్టడీకి కోరిన దానికి కూడా ఈరోజు అసలు కస్టడీ ఇవ్వాలా లేదా అనే అంశం మీద కూడా విచారణ జరుగుతుంది. అదేవిధంగా వంశీ కోరిన ఏదైతే సదుపాయం, బెడ్ సదుపాయం, దాంతోపాటు ఇంటి నుంచి ఆహారం అందించే అంశాల మీద SC/ST కోర్టులో ఈరోజు విచారణ కొనసాగించి పూర్తిగా అసలు ఏం చేయాలనేది నిర్ణయానికి వచ్చి తీర్పు ఇవ్వబోతుంది. జోస్న అండ్ రాజేష్, ముఖ్యంగా పోలీసుల కస్టడీకి సంబంధించి పోలీసులు అడిగినట్టుగా కస్టడీ ఇచ్చేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? అట్ ద సేమ్ టైం ఆల్రెడీ వంశీకి సంబంధించినటువంటి ఫోన్ కావచ్చు, ఇతరత్ర డీటెయిల్స్ అన్ని సేకరించారని ఒకవైపు వంశీ తరపున కూడా వాదన జరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా కస్టడీకి సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే జోస్న ఖచ్చితంగా ఈ విషయంలో పోలీస్ కస్టడీ కోరుకోవటంలో పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక వంశీ ఇప్పుడు అరెస్ట్ అయిన టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసు విషయమే కాకుండా మరో 16 క్రిమినల్ కేసులని, వీటన్నిటిలో కూడా ప్రధాన సూత్రధారి కీలకంగా వ్యవహరించింది వంశీ అనేసి పోలీసులు వాదన వినిపిస్తుంది. అయితే దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించి కోర్టుకు కూడా సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరిన కోరికలతో పాటు వాళ్ళు ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేశారో సబ్మిట్ చేసిన దాంట్లో కూడా ప్రతిదానికి క్షుణ్ణంగా ఆధారాలతో సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే కోర్టు వీటన్నిటిని పరిశీలించి కస్టడీకి ఇవ్వాలా లేదంటే అవసరం లేదా, వంశీ కోరినట్లు పూర్తి సమాచారం వంశీ పోలీసులకు ఇప్పటికే ఇచ్చినప్పుడు మరి కస్టడీకి ఎందుకనే ప్రశ్న ఏమన్నా వస్తుందనేది కోర్టు నిర్ణయాన్ని మనం ఈరోజు సాయంత్రం లోపు తెలియాలి. లేదంటే రేపు ఉదయం ఫస్ట్ అవర్లో కోర్టు ఈ అంశం మీద పూర్తిగా ఏమి చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలనే అంశం మీద తీర్పు ఇవ్వబోతుంది. జోస్న
అండ్ ఇప్పుడు 10 రోజుల కస్టడీ అనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఎందుకంటే 16 కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు అని చెప్పేసి అంటున్నటువంటి క్రమంలో పర్టికులర్ గా 1-2 అంశాలకు సంబంధించే కస్టడీ కోరే ఛాన్సెస్ ఉంటాయి. సో 10 రోజుల కస్టడీ అనేది ముఖ్యంగా ఏ డీటెయిల్స్ ఏ ఆధారాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది 10 రోజుల కస్టడీ కోసం? ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క కిడ్నాప్ కేసు ఏదైతే మొదటి ఇప్పుడు ప్రస్తుతానికి 14 రోజులు రిమాండ్లో విధించి జైల్లో ఉన్నాడో ఈ కేసులో కిడ్నాప్ చేసిన వ్యక్తిని పూర్తిగా బెదిరించడం, అదేవిధంగా కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎక్కడ కిడ్నాప్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు, ఆ తర్వాత వంశీ ఎక్కడ కలిశాడు, వీళ్ళందరికీ సూత్రధారులు ఎవరు, అసలు పాత్రధారులు ఎవరు అనే అంశాలు కొన్ని పోలీసులకి రావాల్సి ఈ కేసులో పూర్తి వివరాలు. ఎందుకంటే ఎవరైతే బాధితుడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జరుగుతుంది. కానీ అసలుకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అసలు ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడ కిడ్నాప్ చేశారు, అసలు ఈ బాధితుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న అంశాలుకి దీనికి సింక్ అయ్యే విధంగా పూర్తిగా నివేదిక అయితే పోలీసులకి పూర్తిగా వంశీ తరపు మనుషుల వంశీయ ఈ బాధితుడిని కిడ్నాప్ చేసింది ఎక్కడ, బెదిరించింది ఎక్కడ, వంశీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్లారు అనే అంశాలు పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లు వైజాగ్లో కావచ్చు, వంశీ హైదరాబాదు నివాసంలో కావచ్చు, వీటన్నిటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు సేకరించినప్పటికీ కూడా పూర్తిగా సమాచారం పోలీసులకి అందకుండా ఉంది. అయితే కొన్ని కాలాలు బ్లాంక్లో ఉండటం వల్ల వీటన్నిటికి పూర్తి సమాచారం రావాలంటే ఖచ్చితంగా వంశీ పోలీస్ కస్టడీకి ఇవ్వాలనేసి కోరిక పోలీసులు కోరుతున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే కొన్ని ఈ కేసు విచారణ పూర్తయ్యే లోపల వంశీ బయటకు వస్తే ఎవరైతే ఇప్పుడు ఫిర్యాదుదారులు ఉన్నారో వీళ్ళని బెదిరింపులకు గురి చేసే అవకాశం కూడా ఉంది. మిగతా కేసుల్లో ఉన్న ఫిర్యాదుదారులను కూడా పక్కదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పజేస్తే పూర్తి వివరాలు ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించుకుంటా అనేసి పోలీసులు కోర్టుని కోరినట్టు తెలుస్తుంది. జోస్నా. ఓకే, రైట్. మొత్తానికి వంశీ జైల్లో వసతులకు సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెడ్ అదేవిధంగా ఇంటి భోజనానికి అనుమతించాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ SC/ST కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరగనుంది. మరోవైపు పోలీసులు కూడా వారి కస్టడీకి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ కూడా ఇవాళే ఉంది. మరి చూడాలి.